ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్. క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే లలితా సహస్రనామాలు అంటే ఎంత శక్తివంతమైన నామాలో మనందరికీ తెలుసు. స్త్రీలు అందరూ కూడా ప్రతిరోజు రోజుకి ఒక్కసారైనా కూడా పారాయణ చెయ్యవలసిన స్తోత్రాలు ఏమైనా ఉన్నాయి అంటే అందులో మొదటిది లలితా సహస్రనామం అని చెప్పాలి. అయితే స్త్రీలు తప్పకుండా 2 నియమాలు పెట్టుకోవాలట. అయితే 2 నియమాలు ఏమిటి అంటే ప్రతిరోజు కూడా వీలైతే 2 పూటలా దీపారాధన చెయ్యాలి. లేదు అనుకుంటే ఉదయం ఒక్క పూటైనా కూడా దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ఇది నియమం పెట్టుకోవాలి. అలాగే మరొక నియమం ఏమిటి అంటే లలితా సహస్రనామాన్ని రోజులో ఒక్కసారైనా సరే పారాయణ చేయాలి. అయితే ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్లో ప్రతిరోజు లలితాదేవి సహస్రనామాలు పారాయణ చేయలేకపోతున్నాం. అలాగే కొంతమంది లలితా సహస్రనామం చదవడం రాదు అని బాధపడుతూ ఉంటారు. అయితే తప్పులు చదివితే ఎటువంటి దోషమైనా తగులుతుంది కదా అనే భయంతో కూడా చాలా మంది ఈ లలితా సహస్రనామ పారాయణం చెయ్యకుండా ఉంటారు. ఇలాంటి వారందరికీ ఒక అద్భుతమైన పరిహారం ఇది అని చెప్పవచ్చు. పరిహారం అంటే వేరేదేమీ కాదండి, లలితా అమ్మవారికి సంబంధించి లలితా సహస్రనామంతో సమానమైనటువంటి 25 నామాలు ఇప్పుడు చెప్పుకుందాము. లలితా సహస్రనామం పారాయణ చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో అంత ప్రతిఫలమే ఈ 25 నామాలు ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల మనకి లభిస్తుంది. 25 నామాలు మనం గుడ్డిగా పెట్టుకోవచ్చు మైండ్లో. దీని పెద్ద పెద్ద నామాలు అయితే కాదు, శ్లోకాలు అయితే కాదు, మంత్రాలు అయితే కాదు, జస్ట్ పేర్లు, అమ్మవారి యొక్క పేర్లు మాత్రమే 25 కూడా. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ 25 నామాలను ఉదయం దీపారాధన చేసేటప్పుడు కానీ సాయంత్రం అయినా సరే మీరు ఎప్పుడు దేవుని ముందు దీపారాధన చేస్తారో ఆ సమయంలో 2 కుంకుమతో కలిపిన అక్షంతలు కానీ పసుపుతో కలిపిన అక్షంతలు కానీ చెయ్యితో పట్టుకొని ఈ 25 నామాలు చెప్తూ అమ్మవారి పాదాల దగ్గర వెయ్యవచ్చు, లేదా కుంకుమతో కుంకుమ పూజ అయినా చెయ్యవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ 25 నామాలు జపించడం వలన లలితా సహస్రనామం పారాయణ చేసినటువంటి ఫలితం పొందుతారు. అయితే ఇప్పుడు ఆ నామాలు తెలుసుకుందాము. సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాన్కుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాదాచ సామ్రాజ్ఞి చక్రిణీ తదా చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కామరాజప్రియా కామకోటిక చక్రవర్తిని మహావిద్యా శివారంగవల్లభ సర్వపాటల కులనాద అమ్నయనాద సర్వన్మయనవాహిని శృంగారనాయకీ చేతి. ఇవి 25 నామాలు కూడా. ఇవి అమ్మవారి యొక్క పేర్లు, అమ్మవారి యొక్క నామాలు. ఈ నామాలని మనం గుర్తు పెట్టుకొని మైండ్లో పెట్టేసుకోవచ్చు. ఒక 1 వీక్ కానీ ఖచ్చితంగా మనం చదివితే మనకి నోటికి వచ్చేస్తుంది. ఖచ్చితంగా 25 నామాలను పఠించడం వలన మనకి లలితా సహస్రనామ పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది. స్త్రీలందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. అద్భుతమైన ఈ 25 నామాలు కూడా మనం ఖచ్చితంగా పారాయణ చేయడం మంచి ఫలితాలు వస్తుంది. వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ నమస్కారం.